వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. ఈరోజు ఫ్రైడే లాస్ట్ ట్రేడ్ అయిపోయింది, ఈ వీక్ లాస్ట్ ట్రేడ్ అయిపోయింది అండ్ ఈ మంత్ కూడా లాస్ట్ ట్రేడ్ అయిపోయింది. ఈరోజు మార్కెట్ అయితే స్టార్ట్ అవ్వడం ఫ్లాట్గానే స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిన కొద్దిసేపటికే నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. తర్వాత అలాగే కంటిన్యూగా కన్సాలిడేషన్ ఫేజ్లో ఉండే మార్కెట్ అప్ అండ్ డౌన్ కనిపించింది, ఒక 50 to 100 పాయింట్స్. అండ్ తర్వాత ఓవరాల్ క్లోజింగ్ మాత్రం నెగిటివ్లోనే క్లోజ్ అయిపోయింది. నిన్న ఎఫ్ఐఐలు అండ్ డిఐఎల్ కూడా బయింగ్ సైడే వెళ్ళిపోయినాయి. ఎఫ్ఐఐలు ఇంచుమించు 11,000 కోట్లు అండ్ డిఐఎల్ కూడా 2,500 కోట్ల వరకు బయింగ్ సైడ్ అయితే ఉండే. కానీ మార్కెట్ ఈరోజు పాజిటివ్ ఉంటుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేశారు, కానీ ఈరోజు మాత్రం నెగిటివ్నే క్లోజ్ అయిపోయింది. ఇంచుమించు సెన్సెక్స్ వచ్చేసి ఒక 191 పాయింట్స్ అయితే డౌన్ అయిపోయింది. అండ్ నిఫ్టీ వచ్చేసి 72 పాయింట్లు అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇంచుమించు ఫ్లాట్గా క్లోజ్ అయిపోయింది. స్మాల్ క్యాప్ వచ్చేసి 0.15% డౌన్ అయిపోయింది. మిడ్ క్యాప్ వచ్చేసి 0.30% డౌన్ అయిపోయింది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఆటో అండ్ ఐటీ సెక్టర్ అయితే ఆ మార్కెట్ని బాగా డ్రాగ్ చేసినాయని చెప్పాలి. అసలు ఈ వీక్ అంతా 23,000, ప్రజెంట్ నిఫ్టీ చూసుకుంటే 23,500. మనతో పాటు ఈ మార్కెట్ ఎలా ఉంది, నెక్స్ట్ మార్కెట్ ఎలా ఉండబోతుంది, ఆల్రెడీ లాస్ట్ టైం సార్ $1 మిలియన్ లెవెల్ ఇచ్చాడు, దాని ప్రభావం ఎలా ఉండే, మనతో పాటు గురుప్రసాద్ గారు ఉన్నారు, సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. హాయ్ రవి గారు, గుడ్ ఈవినింగ్ సార్. మార్కెట్ చూశారు, లాస్ట్ వీక్ అంతా మీరు చెప్పారు $1 మిలియన్ అది లెవెల్ రీచ్ అయితే పాజిటివ్లో ట్రేడ్ అవుతుందన్నారు. ఇంచుమించు మ్యాక్సిమం పాజిటివ్లోనే ట్రేడ్ అయిపోయింది. ఈ వీక్ ఈరోజు నెగిటివ్లో క్లోజ్ అయిపోయింది. ఏం చెప్తారు సార్ ఓవరాల్ ఈ వీక్లో మార్కెట్ గురించి ఏం చెప్తారు? లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నట్టే 23,560 బెంచ్ మార్క్ చెప్పాను. ఓకే, అది బ్రేక్ అయిన తర్వాత దాదాపు 300 పాయింట్లు నిఫ్టీ పెరిగింది. ఓకే, అంటే ఓవరాల్ గా ఎలా చెప్పాలంటే మార్కెట్ వచ్చి ఇప్పుడు క్లోజింగ్ వచ్చి కొద్దిగా ఈ వీక్ కొద్దిగా నెగటివ్ క్లోజింగే. ఎందుకంటే మార్కెట్ వచ్చి ఇప్పుడు 23,519 క్లోజ్ అయి ఉంది. ఓకే, అదే కొద్దిగా ఒక 560 పైన క్లోజ్ అయి ఉంటే డెఫినెట్ గా మనకు ఒక మంచి ఒక పాజిటివ్ థింకింగ్ అని అనుకోవచ్చు. ఓకే, బట్ స్లైట్ గా ఒక నెగటివ్ క్లోజింగ్ ఇచ్చింది. బట్ ఓవరాల్ గా వీక్ వైస్ గా చూసుకుంటే పాజిటివ్ గా క్లోజ్ అయి ఉంది. బట్ ఏదేమైనా ఓవరాల్ ట్రెండ్ గా చూసుకుంటే నిఫ్టీ వచ్చి నెక్స్ట్ అప్ ట్రెండ్ అనేది ఒక ర్యాలీ అనేది తీసుకోవాలంటే ఓకే 23,875 స్పాట్ వాల్యూ ఖచ్చితంగా బ్రేక్ అయితేనే, అదేలాగా సెన్సెక్స్ కూడా 77,800. ఓకే, ఈ రెండు ఖచ్చితంగా ఈ వాల్యూస్ బ్రేక్ అయితేనే మనం రీసెంట్ గా చూసాం కదా ఒక మంచి ర్యాలీ లోనిచ్చి, అదేలాంటి ర్యాలీ మళ్ళీ మనం ఎక్స్పెక్ట్ చేయాలంటే ఈ లెవెల్స్ బ్రేక్ చేయాలి. 23,875 అండ్ సెన్సెక్స్ లో 77,800. ఓకే, ఈ రెండు వాల్యూస్ ఖచ్చితంగా బ్రేక్ అయితేనే నెక్స్ట్ మార్కెట్ ఒక అప్ మూవ్ అనేది ఉంటుంది. లేదంటే ఇక్కడనే ఒక కన్సాలిడేషన్ మోడ్ లో పెట్టి ఎయిదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ అనేది మార్కెట్ డిసైడ్ చేసుకుంటుంది. సార్ సెక్టర్ వైజ్ చూస్తే ఈరోజు ఐటీ అండ్ ఆటో సెక్టర్ అయితే బాగా నష్టాల్లోకి వెళ్ళిపోయినాయి సార్. అండ్ ఈ డే లాస్ట్ వీక్ అండ్ మంత్ లాస్ట్ ట్రేడింగ్ డే, నెక్స్ట్ ఏప్రిల్లోకి ఎంటర్ అవుతున్నాము. మార్కెట్ ఎలా ఉంటుంది, ఇన్వెస్టర్లు ఏ విధంగా స్టెప్ అవ్వాలి? సార్ మార్కెట్ వచ్చి అంటే చాలా మంది ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మార్కెట్ ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అయింది, ఇది వచ్చి ఒక పాజిటివ్ అనే అనుకుంటున్నారు. బట్ నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఇంకా అంత ఫుల్ పాజిటివ్ ఏం రాలేదండి. ఓకే, అంటే మార్కెట్ లో స్ట్రెంగ్త్ కనిపించలేదంటారా సార్? స్ట్రెంగ్త్ వచ్చి ఒక ఎలా చెప్పాలంటే షార్ట్ కవరింగ్ అయి ఉంది, బట్ ఇంకా స్ట్రెంగ్త్ ఫుల్ స్ట్రెంగ్త్ అనేది రాలేదు. ఓకే, అది డెఫినెట్ గా ఎందుకంటే 24,000 పైన మార్కెట్ ఉంటేనే అట్లీస్ట్ ఏదైనా ఒక మంచి అప్ సైడ్ అనేది మనం చూడొచ్చు. ఓకే, ఇవన్నీ వచ్చి ఇక్కడ ఎందుకంటే లో నుంచి బాగా అంటే ఒక 4,000 పాయింట్స్ కరెక్షన్ అయిన తర్వాత ఒక 1,000 లోలో నుంచి మనం చెప్పిన వాల్యూ, మనం రెగ్యులర్ గా ఇచ్చిన వాల్యూ 22,070. అక్కడి నుంచి ఇప్పుడు చూడండి దాదాపు 1,800 పాయింట్లు పెరిగింది. కాబట్టి మార్కెట్
ఈ ఇప్పుడు ఈ రిలీఫ్ ర్యాలీ తీసుకునింది దాన్ని బేస్ చేసుకొని మనం వచ్చి ఇది కంప్లీట్ బుల్ మార్కెట్ అని చెప్పలేము. అంచెల వారీగా మనం ఇప్పుడు ఒక వాల్యూస్ ఇచ్చున్నాము. ఈ వాల్యూస్ ఖచ్చితంగా మార్కెట్ లో నెక్స్ట్ బ్రేక్ అయితేనే నెక్స్ట్ అప్ సైడ్ మూవ్ అనేది మనం చూడగలం. నేను బుల్ ఉండదని అనట్లేదు, బట్ మన వాల్యూస్ మనకు చూడండి, మార్కెట్ లో మనకంటూ కొన్ని వాల్యూస్ ఉన్నాయి. దాన్ని బేస్ చేస్తే మనం వెళ్తూ ఉండాలి. ఏదో ఇప్పుడు మనం ఈ వీక్ ఇప్పుడు చెప్పేసాను అనుకోండి, ఈ మధ్యలో బ్రేక్ అయితే ఈ వీక్ మిడ్ లో బ్రేక్ అయింది అనుకోండి, ఆ వాల్యూస్ అక్కడి నుంచి మళ్ళీ టర్న్ అవుతుంది. ఓకే, కాబట్టి ఆ వాల్యూస్ అనేది ఇంపార్టెంట్. అందుకనే మనం ఎప్పుడు టెక్నికల్ గా వాల్యూస్ గురించి మాట్లాడతాము. 23,875 ఇట్స్ అట్ ప్రెసెంట్ బెంచ్ మార్క్ గా పెట్టుకోవచ్చు. అది బ్రేక్ అవునంత వరకు మార్కెట్ వచ్చి హయ్యర్ లెవెల్, ఆ లెవెల్లో సెల్లింగ్ వస్తూనే ఉంటుంది. 23,600, 700, ఈవెన్ తో 800 వెళ్ళినా కూడా సెల్లింగ్ వస్తుంది. బట్ ఈ 875 అనేది బ్రేక్ అవ్వాలి. సార్ ఇంకోటి, ఓవరాల్ మార్కెట్ చూసుకుంటే ఒక 5 months నుంచి నెగిటివ్, అంటే ఎవ్రీ మంత్ నెగిటివ్ మంత్ గా ఎండ్ అయిపోయింది. కానీ మార్చ్ మాత్రం పాజిటివ్ ఎండ్ గా క్లోజ్ అయిపోయింది సార్. డెఫినెట్ గా, ఎందుకంటే మనకి బుక్స్ లో వచ్చి కొద్దిగా పాజిటివ్ గా ఉండాలి. ఓకే, ఎందుకంటే ఇయర్ ఎండింగ్ ఈ మంత్ బుక్స్ కనీసం మనకు పాజిటివ్ గా ఉంటే ఈ పాజిటివ్ మంచిదే. ఆ ర్యాలీ రావడం, రిలీఫ్ ర్యాలీ కరెక్ట్ గా మార్చ్ మంత్ తీసుకునింది. కాబట్టి ఇట్స్ హెల్తీయే. బట్ ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుంది అనేది మనం చూడాలి. వన్స్ ఈ వాల్యూస్ కానీ బ్రేక్ అవ్వకపోతే మళ్ళీ మనం ఒక ఫాల్ అనేది కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. బట్ ఈ వాల్యూస్ ఫర్దర్ గా బ్రేక్ అవ్వాలి. సార్ మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, ఎఫ్ఐఎల్ బయ్యింగ్ స్టార్ట్ అయిపోతే మనకు మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతుంది అని చాలా మంది మార్కెట్ ఇప్పుడు దిగుతుంది. ఇప్పుడు ఎఫ్ఐఎల్ బయ్యింగ్ అయితే మాక్సిమం జరుగుతుంది సార్. నిన్న కూడా ఎఫ్ఐఎల్ డిఎల్ రెండు బయ్యింగ్ చూడండి సార్. ఇప్పుడు ఎఫ్ఐఎస్ రీసెంట్ గా వచ్చారు, 1 week 10 days నుంచి బై చేస్తున్నారు. ఈ బయింగ్ కూడా స్టాండర్డ్ గా ఉండాలని రూల్ ఏం లేదు. ఓకే, ఎందుకంటే ఇది కనీసం వాళ్ళు ఒక కంటిన్యూగా ఒక 1 month 2 month కన్సిస్టెంట్ గా బై చేస్తేనే మార్కెట్ ని బాగా స్ట్రెంగ్త్ గా పైకి తీసుకెళ్లగలరు. మేబీ వాళ్ళు షార్ట్ బిల్డప్ చేయొచ్చు. ఓకే, ఇవన్నీ వచ్చి వాళ్ళ గేమ్ అంటుంది. ఏమంటే ఇప్పుడు ఇది వచ్చి మనం ఇప్పట్లో మనం చెప్పలేం. ఎఫ్ఐఎస్ కనీసం ఒక 1 month కన్సిస్టెంట్ గా వాళ్ళు కొంటూనే ఉండాలి, 1 or 2 months. ఇప్పుడు రీసెంట్ ఇయర్ మనం చూడండి, ఎఫ్ఐఎస్ కంటిన్యూస్ గా 4 to 5 months కొంటూనే ఉంటారు. అప్పుడు మార్కెట్ ఒక రేంజ్ కి తీసుకెళ్తారు. బట్ ఈ 10-15 రోజుల్లో కొనిన దానివల్ల మనకి మార్కెట్ వెళ్ళిపోతుందంటే అప్పుడు అది ఇట్ ఈస్ నాట్ ద కరెక్ట్ థింగ్. అంతే, అది మనం చూడాలి. సార్ ఇప్పుడు మనం లెవెల్స్కి వద్దాం సార్. యాక్చువల్గా ఈ లెవెల్స్ పైన చాలా మంది వెయిట్ చేస్తుంటారు. మీరు చెప్పారు ఆల్రెడీ లెవెల్. ఓవరాల్ గా మనకి ఇప్పుడు నిఫ్టీ లెవెల్స్ ని ఎలా చూడాలి అంటే, ఇప్పుడు నిఫ్టీ నేను షార్ట్ టర్మ్ చెప్తాను. అంటే మీరు నెక్స్ట్ వీక్ ట్రేడింగ్ వైస్ గా చేసుకోవాలంటే, అంటే మనకు ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్, కొత్త ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్, అండ్ మనకు ఉగాది కూడా పండుగ వస్తుంది, అండ్ రంజాన్ కూడా ఫెస్టివల్ అయిపోతుంది. ఈ 2 ఫెస్టివల్ హ్యాపీగా జరుపుకొని నెక్స్ట్ స్టాక్ మార్కెట్ హ్యాపీగా ఉంటుంది అంటున్నారా? లేదు సార్, నేను కొన్ని లెవెల్స్ చెప్పేస్తాను. అందరూ హ్యాపీగానే ఉంటారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఓకే, అది చూడండి. ఇప్పుడు నేను నెక్స్ట్ వీక్ ఒక షార్ట్ టర్మ్ కి చెప్తాను, ఓవరాల్ వ్యూ గాని కూడా చెప్తాను మార్కెట్. ఓకే, నెక్స్ట్ వీక్ ఇంట్రాడే రెగ్యులర్ గా, అంటే మార్కెట్ లో రెగ్యులర్ గా ఇంట్రాడే చేయాలి అని అనుకునే వాళ్ళు మాత్రం 23,600 పైన జస్ట్ ఒక 1 hour అయినా మార్కెట్ ఏదైనా ట్రేడ్ అయిందంటే, ఓకే, అప్పుడు ఒక 200 points 250 points అంటే నేను చెప్పిన లెవెల్ 23,850 దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది. అది వచ్చి ఇంట్రాడేగా వాడుకోండి. ఓవరాల్ గా సార్ 23,850 ఎస్, అంటే 23,600 పైన మార్కెట్ ఒక 1 hour సస్టైన్ అయిందంటే ఒక షార్ట్ టర్మ్ గా అది వాడుకోవచ్చు. 850 టార్గెట్. అట్లేదు నాకు అలాంటివి వద్దు అనుకుంటే 23,875 బ్రేక్ అయిన తర్వాత ఓవరాల్ గానే లాంగ్ పొజిషన్ కి తీసుకోవచ్చు. అప్పటి వరకు షార్టే మార్కెట్ ఇప్పుడు షార్ట్ లోనే ఉంటుంది. 23,875 బ్రేక్ అవనంత వరకు ఎవ్రీ రైస్ షార్ట్ లోనే ఉంటారు మార్కెట్. అదేలాగా షార్ట్ టర్మ్ లో డౌన్ ట్రెండ్ లో కూడా మనకి 23,050
22,800 ఓకే ఒక మంచి సపోర్ట్ గా ఉంటుంది. ఓకే అక్కడ దాకా కూడా రావడానికి అవకాశం ఉంది. ఓకే ఓకే ట్రేడింగ్ ప్లాన్ ఇలా చేసుకోవాలి నెక్స్ట్ వీక్. ఓకే సార్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ నిఫ్టీని బేస్ చేసే జరుగుతుంది. ఓకే ఓకే సార్ ఇప్పుడు నెక్స్ట్ మండే రోజు హాలిడే ఉంది, సాటర్డే సండే మండే Yeah. 3 days కంటిన్యూ హాలిడేస్ ఉన్నాయి. ట్యూస్డే రోజు ఇన్వెస్టర్ కానీ ట్రేడర్ కానీ మార్కెట్ని అబ్జర్వ్ చేయాలన్నా మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? So, మనం యాక్చువల్గా ట్యూస్డే చెప్పిన రోజు మార్కెట్ ఎలా ఉండబోతుంది? ట్యూస్డే రోజు మార్కెట్ నాకు తెలిసి కొద్దిగా నెగటివ్ గానే ఉంటుందని అనిపిస్తుంది. ఓకే అంటే ఈ మంత్ ఎండింగ్, మంత్ స్టార్టింగ్ ఎప్పుడు ఒక పాజిటివ్ నోట్ లోనే ఓపెన్ అవ్వాలి. ఓకే నాకు తెలిసి గ్లోబల్ గానీ బాగా సపోర్ట్ చేసిందంటే డెఫినెట్ గా హయ్యర్ లెవెల్స్ ఓపెన్ అవుద్ది. ఓకే మనకి గ్లోబ్ గానీ సపోర్ట్ చేయకపోతే డెఫినెట్ గా మార్కెట్ వచ్చి, ఎందుకంటే మార్కెట్ వచ్చి ఒక కీ లెవెల్లో క్లోజ్ అయి ఉంది 23,519 లో. అదే ఒక 560 అబోవ్ పైన క్లోజ్ అయ్యి ఉండిందంటే డెఫినెట్ గా ఒక మంచి క్లోజింగ్ వచ్చి ఒక నెగటివ్ క్లోజింగ్ గా ఇచ్చింది ఈ వీక్, అంటే లెవెల్స్ వైజ్ గా. ఓకే కాబట్టి మండే గ్లోబ్ ని బేస్ చేసి ఉంటుంది సార్ మన గ్లోబల్ ఓవరాల్ గా. బట్ ఓవరాల్ గా ఎవ్రీ రైజ్ షార్టే అంటిల్ 23,875 బ్రేక్ అవునంత వరకు. ఓకే సార్ ఇంకోటి గోల్డ్ కూడా ఆల్ టైమ్ హైక్ రీచ్ అయింది. గోల్డ్ ఇంకా ఆల్ టైమ్ హై ఆల్రెడీ వచ్చింది, బట్ ఇంకొక పీక్ ఉందండి. ఓకే 93,850 ఈజ్ ద టార్గెట్. అక్కడికి వచ్చిన తర్వాత బుక్ ప్రాఫిట్స్ హెవీగా జరుగుతుంది. ఓకే అక్కడి నుంచి గోల్డ్ ఒక మళ్ళీ ఒక 5 to 10% ఫాల్ ఉంటుంది 93,850 వచ్చిన తర్వాత. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉగాది శుభాకాంక్షలు సార్ మీకు. థ్యాంక్ యూ. అండ్ జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు. అండ్ రవి గారికి థ్యాంక్ యూ జీ తెలుగుకి ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సో ఇది మార్కెట్ అయితే మార్చ్ ఎండింగ్ కంప్లీట్ అయిపోయింది, ఫైనాన్షియల్ ఇయర్ కూడా క్లోజ్ అయిపోయింది. సో మార్కెట్ ఇంకా ఏప్రిల్లో ఆఫ్టర్ ఉగాది మంచి బుల్ రన్ ఉంటుందని సార్ అయితే ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు గురుప్రసాద్ గారు. సో కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.